హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డోస్. ఈ ఛానల్లో మెయిన్గా కిచెన్ టిప్స్, హోమ్ ఆర్గనైజేషన్, హోమ్ రెమెడీస్, ఇంకా ఆడవారికి ఉపయోగపడే చాలా విషయాల గురించి మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక కొద్దిగా మీ సపోర్ట్ అనేది లైక్ ద్వారా, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా, అలాగే మీ కొంచెం మనకి ఏదైనా సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వాలంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో వచ్చి మన ఇంట్లో కిచెన్లో కడాయి లేనిది పని అవ్వదన్నమాట. అందులో అల్యూమినియం కడాయి లేని ఇల్లు అనేది ఉండదు. ఏదైనా పండగైనా, పబ్బమైనా, ఎప్పుడైనా సరే, ఏదైనా వంటలు వేపుడైనా సరే, ఏదైనా గారెలు బూరెలైనా సరే ఈ అల్యూమినియం కడాయిలో చేస్తాం. మనం వాడే కొద్దీ అల్యూమినియం కడాయి అనేది నల్లగా అయిపోయేది. దీన్ని బాగా తెల్లగా చేయడానికని మనము సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటాము, ప్రయోగాలు చేస్తూ ఉంటాము. నీళ్లు పెట్టి మరిగించి అందులో సోప్ వేయడం, డిటర్జెంట్ పౌడర్స్ వేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ ఈ టిప్ అనేది ఫాలో అండి, మీకు ఈజీగా అయింది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది బాగా నల్లగా అయిపోయిన కడాయి అనమాట. ఇది నేను వాడట్లేదు, నీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే రిజల్ట్ ఎలా వచ్చిందని అనమాట. సో ఏం లేదు, ఒక కడాయి తీసుకొని మనం స్టవ్ వెలిగించేసి ఒక క్లాత్తో నుంచి పెట్టుకొని కొంచెం వేడెక్కింది అనగానే స్టవ్ ఆపేసి మీకు గుంట గరిటె లాంటివి తీసుకొని దాని మీద ఇలా స్క్రబ్ చేశారంటే దానికి పట్టేసిన జిడ్డు మొత్తము మనకి ఇలాగ పౌడర్ రూపంలో బ్లాకిష్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత నల్లగా ఉన్న కడాయి ఎలా అయితే వచ్చిందో. మీరు రెగ్యులర్గా వాడేదైతే మీరు ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీకే బాగా యూజ్ అయ్యింది. నేనైతే బాగా నల్లగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చింది అనమాట. సో ఇదంతా అయిపోయాక మనం ట్యాప్ కింద పెట్టి కొంచెం బేకింగ్ సోడా వేసేసి తర్వాత కొంచెం వెనిగర్, నిమ్మకాయ పిండేసి చేయొచ్చు, క్లీన్ చేసేయచ్చు. ముందుగా టిప్ ఏంటంటే మీరు ఈ పని చేసేటప్పుడు ఒక క్లాత్ అనేది దగ్గర పెట్టుకోండి, చేయ కాలకుండా ఉండడానికి. తర్వాత చేతికి ఉండే మట్టి గాజులు మాత్రము ఏదైనా ఆర్నమెంట్స్ కానీ మట్టి గాజులు, ఉంగరాలు ఉంటే అవి తీసేయండి. ఎందుకంటే ఆ వేడి సెగకి మనకి చేయి కాలే ప్రమాదం ఉండేది కాబట్టి కొంచెం చేతికి ఏమీ ఉంచకుండా తీసేసి మీరు ప్రయోగం అనేది చేయండి. మీకు కేవలం 20 నిమిషాల్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం సోషల్ మీడియాలో చాలా రకరకాల టిప్స్ అని చూస్తూ ఉంటాం కదా. సో ఏవి బాగుంటాయి, ఏవి ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతాయి అనేది ఒక డౌట్ ఉంది. సో ఈ టిప్ అయితే మీరు ప్రయోగించండి. దీనికి ఎటువంటి నీళ్లు మరిగించడం కానీ, బేకింగ్ సోడాలు వేసి మరిగించడం, డిటర్జెంట్ వేసి మరిగించడము అలాంటివి ఏమీ ఉండదన్నమాట. సో ఇదేంటంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, బిగినర్స్ అయినా సరే, మీకు కొద్దిగా కళాయి నల్లగా ఉన్న టైంలో ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. లాస్ట్లో కొంచెం బేకింగ్ సోడా, వెనిగర్ లేదా నిమ్మకాయ వేసేసి స్క్రబ్ చేస్తామంటే స్టీల్ స్టెప్తో మనకి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ వరకు చూస్తారంటే ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నచ్చిన ఉంటుంది కదా. సో యూస్ఫుల్ అనుకుంటున్నారా? నేను ఒక లైక్ ద్వారా, కామెంట్ ద్వారా, షేర్ ద్వారా నాకు తెలియపరచండి. సో ఇంకా ఏమైనా దీనికి వేరేమైనా వెరైటీ చిట్కాలు కానీ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు ఇంకేదైనా చిట్కా కావాలి అంటే, కిచెన్ టిప్స్ కానీ ఏదైనా సరే ఆర్గనైజింగ్ టిప్స్ కానీ కావాలంటే మీకు ఏ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.